హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఉల్లిపాయ సమోసాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మా ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కువగా ట్రైన్లో వస్తాయండి. తప్పకుండా కొనుక్కొని తినే స్నాక్ అనమాట ఇది. అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ కదా. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. బోల్డ్ అండ్ టిప్స్ తోటి, సింపుల్ టెక్నిక్స్ తోటి ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అచ్చంగా మనం ట్రైన్లో కొనుక్కొని తిన్న సమోసాల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అది చాలా క్రిస్పీగా, క్రంచీగా, పర్ఫెక్ట్ షేప్ కూడా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది కదా. ఇలా రావడానికి కూడా కొన్ని చిన్న టెక్నిక్స్ ఉంటాయన్నమాట. మరి తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా సమోసా షీట్స్ రెడీ చేసుకొని మనం 1 month వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చాను. ఆ టెక్నిక్ కూడా చూపిస్తాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1/2 kg మైదా పిండిని ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇంట్లో వాడుకునే కప్పుతో 2 కప్పు. అందులో 1 teaspoon వరకు ఉప్పు వేయాలి. అలాగే మనం కాగబెట్టుకున్న నెయ్యి కానీ, నూనె కానీ, వనస్పతి అంటారు కదా, డాల్డా 2 tablespoons వరకు వేసుకోవాలి. ఈ వేడివేడి నూనె కానీ, నెయ్యి కానీ వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి అన్నమాట. సమోసాలు చాలా బాగుంటాయి. ఇలా గట్టిగా నొక్కి చూస్తే మనకి ఇలా ముద్దలాగా అవ్వాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిండిని మనం హాట్ వాటర్తో కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. మనం వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పూరీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం ఇలా కలపాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాలు అయిన తర్వాత పిండిని మనం బాగా నీట్ చేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా బాగా నీట్ చేయాలన్నమాట. ఈ టెక్నిక్ మా హస్బెండ్ నేర్పించారు. తనే చేస్తున్నారు. చూడండి, చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా చేస్తే మనం క్రాక్స్ లేకుండా సమోసాలు అనేవి స్మూత్గా వస్తాయన్నమాట. పిండిని మనం ఇలా సాగదీసినట్టుగా చేసి మనం బాగా ఒక 10 నిమిషాల వరకు ఇలా నీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో నూనె వేసుకుంటూ నీట్ చేయాలి. ఎక్కడ మనకి క్రాక్స్ లేనంత వరకు చేయాలి. ఇదొక టెక్నిక్ అనమాట. బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటూ నూనె వేసుకుంటూ క్రాక్స్ లేనంత వరకు నీట్ చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాలు అయితే పడుతుంది. ఆ తర్వాత చూడండి, ఇలా మంచిగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా మూత పెట్టేసి 15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. మొత్తం అరగంట పాటు నానబెడతాం అనమాట. ఈ లోపుగా మనం సమోసాలు అతికించుకోవడానికి మైదాపిండి పేస్ట్ రెడీ చేసుకుందాం. కొంచెం మైదాపిండిలో నీళ్లు పోసేసి మనం గట్టిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేయాలి. ఈ విధంగా కొంచెం థిక్గా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయల్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఉల్లిపాయల్లో మాయిశ్చర్ అనేది, అంటే తేమ అనమాట, అస్సలు ఉండకూడదు. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా టిష్యూ పేపర్తో బాగా రబ్ చేసేసి ఉల్లిపాయలు ఉన్న తేమ అంతా తీసేయాలన్నమాట. ఒక కాటన్ క్లాత్తో కూడా మనం చక్కగా చేయొచ్చు. ఇలా మీరు ఒక ఫ్యాన్ కింద కూడా ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్తో చేస్తే మనకి వెంటనే ఆ మాయిశ్చర్ అంతా పీల్ చేసుకుంటుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో టిష్యూస్ కానీ, కాటన్ నాప్కిన్ కానీ వేసుకొని దాంట్లో మనం ఎన్నైతే ఉల్లిపాయలు తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ వరకు అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని ఈ విధంగా క్రష్ చేసి వేయాలి. ఇవి ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న తేమని అటుకులు అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు మనకి సమోసాలు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఆ ఉల్లిపాయలో అస్సలు తేమ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అందులో మనం బాగా తుడిచిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 tablespoons ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon గరం మసాలా పొడి, అలాగే కొంచెం పసుపు, తగినంత ఉప్పు 1 teaspoon వేసుకుంటే సరిపోతుంది. 1 teaspoon పంచదార కూడా వేయాలండి. పంచదార వేస్తే మనం అచ్చంగా ట్రైన్లో తిన్న సమోసాలు అయితే మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎక్కడో తీయదనం తగులుతుంది అనమాట. ఆ తర్వాత అందులో 1 teaspoon కారం, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఆప్షనల్ అండి. ఆ తర్వాత 2 tablespoons అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపేసేయాలి. ఉప్పు సరి చూసుకోండి. అవసరమైతే ఇప్పుడే ఉప్పు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఎగరేస్తూ కలిపితే బాగా కలుస్తుంది అనమాట. ఇదే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 15 నిమిషాలు నానిన ఈ చపాతీ ఉండలు తీసుకుని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా పూరీ సైజులో ఒత్తుకోవాలన్నమాట. ఇలా మీరు 3-4 వరకు ఒత్తుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. దానికోసం ముందుగా బాగా నూనెని స్ప్రెడ్ చేయాలి. దాని మీద నూనెని బాగా స్ప్రెడ్ చేయాలి. అంచుల వరకు స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత మైదాపిండి చల్లుకోవాలి. మైదాపిండిని మనం టీ ఫిల్టర్తో చల్లితే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట మొత్తం. ఆ తర్వాత ఒక చపాతీని పెట్టేయాలి. ఆ తర్వాత సేమ్ ఇలాగే చేయాలి. ఇలా మీరు 3-4 వరకు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి పని అనేది ఈజీ అవుతుంది. మీరు ఒక్కొక్కటి కూడా వేయించుకోవచ్చు. అది చాలా టైం టేకింగ్ అండి. దానికంటే మనం ఇలా 3-4 ఒకేసారి వేయించుకుంటే టైం అనేది కలిసి వస్తుంది. ఇలా ఇక్కడ నేను 4 చపాతీలు పెట్టాను అనమాట. పొడుగ్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి.
పొడుగ్గా మీరు వెడల్పుగా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి. మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట సమోసా షీట్స్ అనేవి. చూసారు కదా నేను ఇంత పెద్దగా చేయగలిగాను. మనం ఇలాగే పిండి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే 4 చపాతీలు ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సేమ్ ప్రాసెస్లో నూనె మైదా పిండి చల్లుకుంటూ 4 చపాతీలను ఒకే పెద్ద చపాతీగా చేస్తాను. తర్వాత ఒక పెనాన్ని బాగా వేడి చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడైన పెనం మీద ఈ మందపాటి చపాతీ వేసేసి ఒక 30 సెకండ్స్ అటు ఇటు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ దాని మీద బబుల్స్ వస్తాయన్నమాట. మరీ ఎక్కువసేపు వేగిపోకూడదు. అలా అయితే కూడా మనకి సమోసాలు అనేవి బాగా రావన్నమాట. ఇలా అన్ని వైపులా కదుపుతూ చక్కగా అటు ఇటు తిప్పేసి మనం ఒక 30 సెకండ్లు రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం అన్నీ చేసేసుకోవాలి. వీటిని కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా చూసుకోండి. దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదనమాట. మనకి కొంచెం పొడవు ఎక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి. అలా అయితే మనకి సమోసా ఫోల్డింగ్ అప్పుడు బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని ఈక్వల్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదా కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మనం సమోసా షీట్స్ని విడదీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా పలుచగా వస్తాయి చూడండి. అలానే మరీ చల్లారిపోకూడదు, మరీ చల్లారితే ఇవి చిరిగిపోతాయి అనమాట. సో ఇదే విధంగా అన్ని షీట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం ఒక జిప్ లాక్ బ్యాగ్లో కానీ లేదా ఏదైనా పాలిథిన్ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేపుకోవచ్చు. చూసారు కదా చాలా ఎక్కువ షీట్స్ అయితే వచ్చినాయండి నాకు. వీటిని నేను చక్కగా పెట్టుకున్నాను. వీటిలో సగం వేయించుకొని సగాన్ని దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. 3 ఈజీ టెక్నిక్స్ అయితే మీకు చూపిస్తానండి. చూడండి ఈ సమోసా షీట్స్ ఎంత పలుచగా ఉన్నాయో. ఇప్పుడు ఫస్ట్ టెక్నిక్ చూద్దాం. మనం సమోసాని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని మధ్యలోకి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. 3 ఈజీ టెక్నిక్స్ అయితే చెప్తాను నేను. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి మడిస్తే మనకి చక్కటి కోన్ లాగా వస్తుంది. ఈ కోన్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టకూడదండి. సమోసాకి సరిపడినంత మాత్రమే పెట్టుకోవాలి. ఇలా బాగా పెట్టేసి ఇలా వేళ్ళతో చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా షేప్ వస్తుందన్నమాట. తర్వాత అంచుల వెంబడి మైదాపిండి మిశ్రమం పెట్టేసి జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, చక్కటి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఎక్కడ మనకి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. అదంటే మధ్యలో మనకి స్టఫింగ్ అనేది ఊడకుండా అనమాట. ఈ విధంగా తయారు చేసుకోండి. నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇది ఇంకా ఈజీ అనమాట. మనం చివరి నుండి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మర్చిన తర్వాత దాన్ని మైదాపిండి మిశ్రమంతో ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. తర్వాత పైకి మడుచుకుంటే కోన్ లాగా తయారవుతుంది. చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది ఈ టెక్నిక్ కూడా. అందులో మనం స్టఫింగ్ పెట్టేసి మొత్తం అంచుల్ని సీల్ చేసేయాలి. సీల్ చేసేటప్పుడు మైదాపిండి మిశ్రమాన్ని తగినంత మీరు అంటించకపోతే మధ్యలో ఒక్కొక్కసారి ఉల్లిపాయ మిశ్రమం అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఇలా సీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా సీల్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇవి ఎక్కువగా షాప్స్లో వాళ్ళు చేస్తారండి. అంటే మన ట్రైన్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేదా వేరే షాపుల్లో వాళ్ళు కానీ ఈ 3వ టెక్నిక్ ఎక్కువ ఫాలో అవుతారు. చూడండి మనం ఇలా తీసుకున్న సమోసా షీట్ని మధ్యకి ఒకేసారి ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా అనమాట. వీడియోని గమనిస్తే మీరు ఈజీగా చేసేయగలరు. ఒకసారి వీడియోని గమనించండి. మనం ఇలా సమోసా షీట్ తీసుకొని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అంటే కోన్ షేప్ వచ్చేలాగా ఆ మధ్యకి ఉంటుంది కదా ఫనెల్ షేప్లో మీరు ఫోల్డ్ చేస్తే చక్కగా కోన్ అనేది వచ్చేస్తుంది. అందులో స్టఫింగ్ పెట్టుకొని సీల్ చేసేయడమే. ఇది కూడా చాలా ఈజీ అనమాట. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈ టెక్నిక్ని చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఎక్కువగా షాప్స్లో ఇలా చేస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ చేస్తారు కాబట్టి ఇది కూడా మనకి మంచి షేప్ వస్తుంది. ఈవెన్గా వస్తాయి అనమాట. ఎందుకంటే మనం మధ్యకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి. చూడండి ట్రయాంగిల్ ఎంత బాగుందో. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న సమోసాలని 10-15 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి. అలా ఆరనిస్తే ఏమైనా ఉల్లిపాయలో తేమున్నా సరే ఈ షీట్స్ పీల్చేసుకుంటాయి అనమాట. మనం వేయించినప్పుడు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేయండి. నూనెలో ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం ఈ తయారు చేసుకున్న సమోసాలు మనకి బాండికి సరిపడినన్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాడిపోతుంది, లోపల ఉల్లిపాయలనే ఉడకవు. అలాగే లో ఫ్లేమ్లో వేయిస్తే మనకి నూనె ఎక్కువ పీల్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు పడుతుంది వేగడానికి. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం పిండిని బాగా నీట్ చేస్తాం కాబట్టి చూడండి సమోసా పైన అనేది ఎక్కువ బబుల్స్ లేకుండా చక్కగా స్మూత్గా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అస్సలు తేమ లేకుండా చూసుకుంటే ఈ సమోసాలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అదే అనమాట టెక్నిక్ ఈ ఉల్లిపాయ సమోసాకి. తర్వాత సమోసా నంచుకొని తినడానికి పచ్చిమిర్చిలో కొంచెం ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసుకొని దాని మీద కొంచెం ఉప్పు చల్లి ఆ సమోసా మీద వేసేసుకొని తినాలన్నమాట. తర్వాత మనం కట్ చేయగా మిగిలిన ఉన్నాయి కదా ఎడ్జెస్, వాటిని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని
చేసుకుంటే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. చిప్స్ లాగా ఉంటాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఈ వీడియోలో చూపించిన టిప్స్ టెక్నిక్స్ మీరు పాటిస్తే అచ్చంగా మనం బయట ట్రైన్లో కొనుక్కొని తినే సమోసాలని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్.